పిల్లరా, అప్పట్లో నాకు దేవుడు కనుక తాగేసినప్పుడల్లా ఆయన ఎలా ఉంటాడు కదండి ప్రతి ఊళ్ళో. ఆ 2 కాళ్ళు, ఒక్కొక్క కాలు ఎంత ఉంది నిడదవల్లో. మా ఊళ్ళో విగ్రహం 15 అడుగులు ఇంత ఉంది కాలు. ఆ కాళ్ళ మధ్యలో తలకా పెట్టి దేవ పాపిని ఎవరిని చూసుకుంటూ ఆయన ఇలాగంటాడుగా, నిన్నాశ్రయించాను. ఇంకో పాట వచ్చి మనకు అప్పట్లో, నాలోని ఆశ జ్యోతి నీవే, నా ప్రభువా. పేరు ప్రభు, ఆయన నాకు ప్రభు. ఆ రోజుల్లో అలాంటి భయంకరమైన పరిస్థితులు సుధాకర్ గారిని చంపడానికి వెళ్ళిన స్టోడుపురం ఆయన్ని, ముదురుపాడు జాన్ గారిని అయితే చంపేస్తారని భీకరంగా హింసించాను ఆయన్ని. అలాంటి పరమ దుర్మార్గుడిని. ఎందుకో వాళ్ళ ముగ్గురు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ బైబిల్ మిషన్లో ప్రతి చోటకి, గుంటూరుకి ఆయా చోట్లకి వాక్యం చెప్పడానికి వెళుతుంటారు సభలకి. సుధాకర్ గారు చనిపోయే వరకు ఆయన్ని ఒకే సహవాసంలో పరిచయం చేశాం. ఏసన్ గారు ఇంకా చెప్పక్కర్లే, ఎంత ప్రేమ నేనంటే. ఇవన్నీ ఎందుకు చెప్పిన, గొప్పలు చెప్పు కూడా చెప్పట్లే. అలాంటి దరిద్రుణ్ణి ప్రభు నా కోసం పుట్టి నా కోసమే నా జీవితాన్ని విధంగా మార్చాడు. దేవునికి స్తోత్రం.